హలో గైస్, వైసీపీ ఇష్యూ జరిగిన తర్వాత ఒక ఈవెంట్లో అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ గురించి అడగ్గా చెప్పను బ్రదర్ అన్న అల్లు అర్జున్ రీసెంట్గా పుష్ప 2 సక్సెస్ మీట్ ఈవెంట్లో కళ్యాణ్ బాబాయ్కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అని ఎందుకు చెప్పాడు? అల్లు అర్జున్ నిజంగానే రెండు బుర్రల పామ. అసలు అల్లు అర్జున్ మనసులో ఏముంది? అసలు తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడా? ప్యాన్ డే హీరో అయిన తర్వాత తన మెగా ఫ్యామిలీకి సంబంధం లేకుండా అల్లు ఫ్యామిలీని ఒక బ్రాండ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాడా? పుష్ప పార్ట్ 1 వచ్చిన వరకు అల్లు అర్జున్కి పెద్దగా ఫ్యాన్ బేస్ అయితే లేదు. సో అప్పటి వరకు మెగా ఫ్యామిలీని యూజ్ చేసుకున్నాడు. వన్స్ పుష్ప పార్ట్ 1 హిట్ కావడంతో తనకైతే కొంత ఫ్యాన్ బేస్ వచ్చింది. సో సడన్గా మెగా ఫ్యామిలీకి యాంటీగా మారాడు. ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు మెగా ఫ్యాన్సా లేకపోతే అల్లు ఫ్యాన్సా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ మధ్య మెగా బ్రాండ్ వదిలి సొంతంగా అల్లు ఆర్మీని సిద్ధం చేసుకుంటూ మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏపీలో ఎన్నిక సమయంలో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు స్వయంగా వెళ్లడం, అక్కడనే చేసిన కామెంట్లు అల్లు అర్జున్ని పూర్తిగా మెగా బ్రాండ్కి దూరం చేశాయి. ఒకవైపు తన ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ పోటీలో ఉండగా ఆయన వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడంపై అనేక మాటలైతే బన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి మెగా వేరు అలాగే అల్లు వేరు అనేలా ఇండస్ట్రీలో సైతం మార్పు అయితే కనిపిస్తూ వచ్చింది. అయితే ఇది ఇప్పటిదాకా కాదు, చాలా కాలం నుండి జరుగుతూ వస్తుంది. ఈ మధ్య ఒక మూవీ ఫంక్షన్లో మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని అడగ్గా చెప్పను బ్రదర్ అంటూ బన్నీ అయితే ఫ్యాన్స్కి క్లాస్ ఇచ్చాడు. అప్పటి నుంచి అల్లు అర్జున్లో చేంజ్ అయితే కనిపిస్తూ వచ్చింది. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్న అల్లు అర్జున్ మెగా బ్రాండ్ని అలాగే మెగా అభిమానుల్ని బాధ పెడితేనే తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పడుతుందని భావించినట్లుగా ఉన్నాడు. అప్పటి నుంచి అల్లు అర్జున్ వేసిన ప్రతి అడుగు మెగాకు ఆయన దూరం అవ్వాలని చేసినట్లుగా కనిపిస్తూ వచ్చింది. దీనిపై అల్లు అర్జున్ పలు విమర్శలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్కి దారి తీయడంతో పాటు సినిమాలో డైలాగ్ లేకపోయినా సరే బాస్ పేరుతో మెగా ఫ్యామిలీని ఫ్యాన్స్ అయితే అవమానకరంగా మాట్లాడుతూ కొందరు అల్లు అర్జున్ అలాగే వైసీపీ ఫ్యాన్స్ అయితే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడంతో ఫ్యాన్స్ మధ్య వార్ అయితే తారాస్థాయికి చేరాయి. మరి ఈ విషయం గమనించాడో లేదంటే తను అంత చేసినా కూడా సినిమా టికెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడంపై చూసి కరిగిపోయాడో తెలియదు, కానీ ఫైనల్లీ అల్లు అర్జున్ మారిపోయాడు. అవును, తాజాగా హైదరాబాద్లో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫర్ సక్సెస్ మీట్లో కళ్యాణ్ బాబాయ్ అంటూ మరోసారి పాత అల్లు అర్జున్ని గుర్తు చేశాడు. టికెట్ల ధరను పెంచుకునేలా జీవో రావడానికి ప్రధాన కారణమైన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ, నా వ్యక్తిగతంగా కూడా కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్ యూ, హార్ట్ని టచ్ చేశారు అని అల్లు అర్జున్ ఈ వేడుకలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్న వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీనికి మెగా ఫ్యాన్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. మీరు మారిపోయారు సార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.